.com, tech2buzz.com ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ ఫీడ్ని తీసుకెళ్ళి మీ ఫీడ్ డొమైన్కి ఇవ్వండి. ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే. ఓకే, నౌ యువర్ సెకండ్ స్టెప్ వాట్ యూ షుడ్ డూ ఈస్ ఒక 10 ఆన్లైన్ కోర్సెస్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి. మీలో ఎంతమందికి HTML5 అంటే ఇంట్రెస్ట్ ఉంది? HTML5 అంటే ఇష్టం ఎంతమందికి ఉంది? ఎస్, ఈరోజు సబ్స్క్రైబ్ అవ్వండి. coursesera.comలోకి వెళ్ళి HTML5 మీదో, .NET మీదో, jQuery మీదో ఒక కోర్స్కి ఈరోజే సబ్స్క్రైబ్ అవ్వాలి. ఎంతమంది సబ్స్క్రైబ్ అవుదాం అనుకుంటున్నారు? ఏం ఇంటర్నెట్ లేదా మిగిలిన వాళ్ళకి? నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? coursesera.com అనే వెబ్సైట్స్ చెప్పాను, coursesera.org అనే వెబ్సైట్ చెప్పా కదా, ఆ edx.org అనే వెబ్సైట్, ఆ వెబ్సైట్స్కు వెళ్ళి అట్లీస్ట్ 1 కోర్స్కైనా, మినిమం 1 కోర్స్కైనా సబ్స్క్రైబ్ అవ్వండి ఈరోజు. ఈ 1 మంత్లో 10 కోర్సెస్ మీరు చేయాలి. 10 కోర్సెస్, దట్ ఈస్ యువర్ సెకండ్ టాస్క్. నా టార్గెట్ ఏంటంటే మీలో స్కిల్ని ఇంప్రూవ్ చేయడం. నాకు ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ లేవు బయట. ఐ రన్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ, ఐ డోంట్ రన్ ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో నాకు ఫోన్ చేసి మీ దగ్గర నేర్చుకుంటాను, ఇంత పే చేస్తాననే అవకాశం లేదు. అర్థమవుతుందా? ఐ డోంట్ ఎంటర్టైన్ సచ్ టైప్ ఆఫ్ కాల్స్ ఆల్సో. సో ప్రిఫర్ ఆన్లైన్ కోర్సెస్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకేనా? సెకండ్ స్టఫ్ అది. థర్డ్ వన్, క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్ యూజింగ్ వెబ్సైట్ బిల్డర్. రేపు చూపిస్తాను, రేపు మీ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్ కోర్స్ మస్ట్ అండ్ షుడ్గా స్టార్ట్ చేయండి. ఆండ్రాయిడ్ కోర్స్ మస్ట్ అండ్ షుడ్. ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి? మొబైల్ యూజ్ చేసే మనుషులు మొబైల్స్ ఉన్నాయి మీ దగ్గర? హ్యాండ్ రైజ్ చేయొచ్చు కదా. అప్పుడు ఫోర్త్ గై, హాయ్. మొబైల్ లేదా? వెల్కమ్ టు హ్యూమన్ వరల్డ్. షేక్ హ్యాండ్. వైఫై షేక్ హ్యాండ్. ఎస్, అక్కడి నుంచి అక్కడ ఊపాలా? వెరీ గుడ్. సో అబద్ధాలు చెప్పకూడదా? నాకు అబద్ధాలు చెప్పాలంటే కోపం. అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడు. ఓకే, సీ హియర్, మోస్ట్ ఆఫ్ యూర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్, ఐదర్ ఐఫోన్, బ్లాక్బెర్రీ ఆర్ విండోస్ ఆర్ ఆండ్రాయిడ్, రైట్? మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ మొబైల్ స్పేస్ని ఆండ్రాయిడ్ ఆక్యుపై చేస్తుంది. యూఎస్కి వెళ్తే ఐఫోన్, ఆండ్రాయిడ్లు కొట్టుకుంటుంటారు ఆ మార్కెట్ షేర్ కోసం. సో స్టార్ట్ ఏ గుడ్ కోర్స్, ఇమీడియట్ కోర్స్ ఆన్ ఆండ్రాయిడ్. లిండా కానీ, VTC కోర్సెస్ కానీ ఈరోజు డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. 600 MB 700 MB ఉంటుంది. 100 GB ఆఫ్ డాక్యుమెంటరీస్. రిపీటింగ్, దిస్ ఈజ్ 100% క్రైమ్. మీరు హార్డ్ డిస్క్ తెచ్చుకున్న వాళ్ళకి ఐ విల్ గివ్ యూ ఫ్యాంటాస్టిక్ వీడియోస్. వెరీ గుడ్. బ్లాక్ హోల్ ఏంటంటే ఇట్ సక్స్ ఎవ్రీథింగ్. మనకి ఇప్పుడు ప్లానెట్స్ తెలుసు కదా, ప్లానెట్స్, మన ఎర్త్, మార్స్, అలా బ్లాక్ హోల్ అనేది ఒక స్పేస్ టైప్, ఒక స్మాల్ స్పేస్ టైప్. దాన్ని ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. అది ఒక మూవ్ అవుతూ ఉంటుంది. దానికి ఏది కనిపిస్తున్నా ఇట్స్ గోయింగ్ టు సక్ ఇన్ టు ఇట్స్ ఆబ్జెక్ట్. ఇట్స్ అ మూవింగ్ బ్లాక్ హోల్, ఇట్స్ టైప్ ఆఫ్ బ్లాక్ స్పేస్ అనమాట. దానికి ఏది కనిపిస్తే దాని లోపలికి వేసేసుకుంటుంది బ్లాక్ హోల్. అట్లా మీ గెలాక్సీస్ మింగేయగలదు ఆ బ్లాక్ హోల్. ఎప్పటికైనా అది భారతదేశం కాదు, మన గెలాక్సీకి రావచ్చు. మన గెలాక్సీలో కూడా బ్లాక్ హోల్స్ ఉన్నాయట. ఆ బ్లాక్ హోల్స్ గురించి ప్లెంటీ ఆఫ్ స్టఫ్ 100 కోట్ల రూపాయలు పెట్టి తీశారు. అర్థమవుతుందా? సో జస్ట్ గెట్ యువర్ హార్డ్ డిస్క్. ఐల్ బీ ఫర్ 3 days ఇక్కడే ఉంటాను. నేను మీకోసం వచ్చాను తిరుపతిలో. 3 days ఇక్కడే ఉంటాను. సో ఐల్ బీ సిట్టింగ్ హియర్ ఆర్ దేర్ ఆర్ సమ్వేర్ ఎల్స్. గెట్ యువర్ హార్డ్ డిస్క్, ఐల్ షేర్ దీస్ వీడియోస్. నెక్స్ట్ వన్, IPL అని చెప్పి ఇంకొక దాన్ని కూడా బ్రౌజ్ చేయాలి మీరు. ఐపీఎల్ అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? IPL ఫుల్ ఫామ్ ఏంటి? ఫాస్ట్గా, లౌడ్గా చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇండియనా? షూరా? ఇంటర్నేషనలా? సరే, ఆ ప్రీమియర్ లీగ్ అనే దరిద్రపు వర్డ్ని వదిలేసి, మీరు చెప్పిన దరిద్రపు వర్డ్ని వదిలేసి, ఇప్పటి నుంచి IPL అంటే ఇంటర్నెట్ పబ్లిక్ లైబ్రరీ అని చెప్పి బ్రెయిన్లో పెట్టేసుకోండి. క్రికెట్ ఆడేవాడు పోతున్నాడు, చూసేవాడు పోతున్నాడు ఈ మధ్య. సీరియస్, వెరీ సీరియస్. మీరు క్రికెట్ హ్యాపీగా ఆడండి, ఆడకపోతే నాలా లావుగా తయారవుతారు. నేను క్రికెట్ ఆడలేదు, ఎప్పుడో చిన్నప్పుడు 6th క్లాస్లో ఆడాను. బ్యాటింగ్ ఇమ్మంటే ఇవ్వనన్నాను, ఇద్దరం కొట్టుకున్నాం. అప్పటి నుంచి క్రికెట్ వదిలేసా. చెస్ బాగా ఆడతాను, ఇప్పటికీ చెస్ ఆడుతుంటాను. ఓకే,
క్రికెట్ ఆడండి ఎప్పుడో సరదాగా. ఆ క్రికెట్ ఆడే ఆ 2 hours 3 hours ఈ డాక్యుమెంటరీస్ మీరు స్పెండ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ స్కిల్, ఒక న్యూ స్కిల్, సారీ దట్స్ నాట్ స్కిల్, దట్స్ నాలెడ్జ్, ఒక నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ఆ నాలెడ్జ్ ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఒక స్కిల్గా మారుతుంది. ఓకే, సో ఈ ఐపీఎల్ ఇంటర్నెట్ పబ్లిక్ లైబ్రరీ IPL.org వెళ్తే కొన్ని లక్షల పేజీలు మీకోసం రెడీగా ఉన్నాయి. కొన్ని లక్షల పేజీలు IPL.org ఇంటర్నెట్ పబ్లిక్ లైబ్రరీ. వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టిన ఆయన ఎవరు? వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టిన ఆయన ఎవరు? అర్థం కాలేదు, వినిపించట్లేదు. బిల్ గేట్స్, టిమ్ అంటారు ఆయన్ని. ఆయన చేతుల మీద స్టార్ట్ చేసిందే ఈ IPL ఇంటర్నెట్ పబ్లిక్ లైబ్రరీ. కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు కదా ఇక్కడ. పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? పేరెంట్స్, మీ పిల్లల కోసం స్పెషల్గా ఫర్ కిడ్స్, ఫర్ టీన్స్ ఇది ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. అండ్ పిల్లలకి మీరు ఇచ్చేటప్పుడు ఇంటర్నెట్ని అందులో పేరెంటల్ కంట్రోల్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. కొన్ని యాడ్ బ్లాకర్స్ అలాగే పేరెంటల్ కంట్రోల్స్ అనే సాఫ్ట్వేర్స్ కంపల్సరీగా ఇన్స్టాల్ చేశాక అప్పుడు మీ టీనేజ్ గైస్కి అయితే అవి ఎలా అన్బ్లాక్ చేయాలో తెలుస్తుంది. కిడ్స్కి తెలియదని నేను అనుకుంటున్నాను, బట్ నా వర్క్షాప్ కోసం అదే బయట ఇంకేదైనా వీడియోస్ చూస్తే తెలిసిపోతుంది అది కూడా. బట్ స్టిల్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పేరెంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడంతో పాటు యాడ్ బ్లాకింగ్ యాడ్ ఆన్స్ కూడా ఇన్స్టాల్ చేశాక IPL.orgలో ఫర్ కిడ్స్, ఫర్ టీన్స్ ఇవ్వండి వాళ్ళకి. IPL.org ఇప్పటి నుంచి IPL అంటే ఇంటర్నెట్ పబ్లిక్ లైబ్రరీ. కొన్ని లక్షల పేజీలు చదువుకోండిరా బాబు అని వెయిట్ చేస్తున్నాయి మన కోసం. కొన్ని లక్షల పేజీలు, అర్థమైందా? నెక్స్ట్, రీసెర్చర్స్గా ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? మీకోసం బాగా గుర్తుంచుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఎవరో మహానుభావులు కొన్ని వందల సంవత్సరాల నుంచి చేసిన రీసెర్చ్ లేకపోతే 10 సంవత్సరాల నుంచి చేసిన రీసెర్చర్స్ని పేటెంట్స్గా తీసుకుంటూ ఉంటారు. మీరు చూస్తే మన పసుపు తెలుసు కదా, మన పులిహోరలో కలుపుకుంటాం పసుపు తెలుసు కదా. పసుపు మీద అమెరికా వాడు పేటెంట్ తీసుకుందాం అనుకున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం. మన ఇండియా వాడు మళ్ళీ వేదిక్ మ్యాథమెటిక్స్ మీద కూడా పేటెంట్ తీసుకుందాం అనుకున్నాడు అమెరికా వాడు. మళ్ళీ మన వాళ్ళు పోరాటాలు చేసేసరికి ఆగిపోయింది అది. పోరాటాలు అంటే కోర్టు కేసుతో స్టాప్ చేశారు అది. ఈ పేటెంట్స్ అన్నీ కూడా మీరు మీ ఫేవరెట్ టాపిక్లో అసలు ఏం జరుగుతుందో చూడండి. గూగుల్ పేటెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ టు సర్చ్ పేటెంట్స్. google.comలోనే గూగుల్ పేటెంట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. స్పెషల్లీ ఫర్ పేటెంట్స్, ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన పేటెంట్స్. ఫర్ సపోజ్ ఆక్వాకల్చర్ ఉంది అంటే, ఆక్వాకల్చర్ అంటే ఫిషెస్ని ఎలాగా చేస్తారో. నేను యాక్చువల్గా నాకు ఇది అగ్రికల్చర్ గురించి, సారీ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫార్మర్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్, బట్ ఫ్యూచర్లో ఫార్మర్ అయ్యే ఆలోచన అయితే నాకు ఉంది. ఫ్యూచర్లో అది కొన్ని రోజులైనా కొన్ని మంత్స్ పాటు ఫార్మర్గా ఉండాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఆక్వాకల్చర్కి సంబంధించింది మీద దాదాపు ఆక్వా అని చెప్పి సర్చ్ చేసి వాటర్ కదా, 7,52,000 రిజల్ట్స్ రెడీగా ఉన్నాయి. పేటెంట్స్ 7,52,000 ఆక్వా వాటర్ మీదైనా ఆక్వా కల్చర్ మీదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ పేటెంట్స్ ఆర్ రెడీ ఫర్ అస్. మీరు దేని మీద అయితే రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో, ఇన్స్టెడ్ ఆఫ్ రీఇన్వెంటింగ్ ద వీల్ అగైన్ ఫస్ట్ పేటెంట్స్లో సెర్చ్ చేయండి. ఆ పేటెంట్స్ని మాడిఫై చేయడానికి మనకు అధికారం లేదు. ఆ పేటెంట్ని రీడెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు ఆ పేటెంట్ని కొనుక్కోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. మీకు ఒక పేటెంట్ నచ్చింది అనుకోండి, మీకు ఒక పేటెంట్ బాగా నచ్చింది, ఎడారుల్లో చేపని బ్రతికించడం ఎలా, ఫిష్ని ఎడారుల్లో, ఓకేనా. ఇప్పుడు మనం అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చాం కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. ఎడారుల్లో చేప ఎలా బ్రతుకుతుంది? జనరల్గా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కదా. సో బ్రతికించడానికి మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే అప్పటిదాకా కొంత తీసుకెళ్ళిన పర్సన్ ఉంటారు కదా, పేటెంట్ చేసుకుంటాడు కదా, దాని మీద ఆ పేటెంట్ మీరు కొనుక్కోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు మీకు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తాడు. కొన్ని పేటెంట్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. ఎక్స్పైర్ అయిపోయిన డేట్ ఉన్న పేటెంట్ని మీరు చదువుకోవచ్చు. కంప్లీట్ అబ్స్ట్రాక్ట్ ఒకటే కాదు, కంప్లీట్గా ఇస్తాడు మీకు. నాట్ జస్ట్ అబ్స్ట్రాక్ట్, కంప్లీట్ పేటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. కంప్లీట్ పేటెంట్ ఇన్ఫర్మేషన్. రీసెర్చర్స్, డోంట్ ఫర్గెట్ టు సర్చ్ at patents before you start your journey, ఓకేనా.
పేటెంట్స్లో చూడండి. నెక్స్ట్ వన్ academia.eduలో మీ రీసెర్చర్స్ ఎవరైతే సిమిలర్ రీసెర్చర్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళ ఐడియాస్ని కూడా షేర్ చేసుకోండి. వాళ్ళ ఐడియాస్ మీరు తీసుకోవడం, మీ ఐడియాస్ వాళ్ళకి ఇవ్వటం. ఓకేనా? దట్స్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఫర్ రీసెర్చర్స్. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 5 minutesలో 2 minutesలో ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ద సెషన్. మ్యాక్స్ 2 minutes పర్ డే. అట్లీస్ట్ 8 topics చూడండి, నేర్చుకోక్కర్లేదు, బట్ డౌన్లోడ్ చేసుకొని మీకు తమ్ముళ్ళు ఉంటారు కదా, తమ్ముళ్ళు చెల్లెల్లో ఉంటారు కదా, 5th class 6th class చదువుకునే వాళ్ళకి ఆ వీడియోస్ చూపించండి. మనం చిన్నప్పటి నుంచి ఏదో కన్ఫ్యూజన్లో పెరుగుతాం. యాటమ్ అంటే నిజంగా వాళ్ళు ఏదో టెక్స్ట్ బుక్లో చూపించారు. నాకు చాలాసార్లు వరకు ఆ ఫిజిక్స్ టీచర్ని తిట్టకూడదు కానీ తిట్టాలి. పాపం ఆయనకి తెలియదేమో, వాళ్ళ టీచర్ కూడా అలాగే చూపించుంటారు టెక్స్ట్ బుక్లో. అప్పటికి ఆయన ప్రొజెక్టర్స్ ఉన్నాయి, కంప్యూటర్స్. నేను 10th class నుంచే కంప్యూటర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ ఆ టైంకి అన్ని ఫెసిలిటీస్ లేవు. ప్రజెంట్ అంతా ఓపెన్లో ఉంది. ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇవి ప్రజెంట్ చేయండి. వరంగల్లో ఒక టెక్ సేవ అనే పేరుతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇది థర్డ్ టైం ఇంపాక్ట్లో చెప్పడం. టెక్ సేవ అనే పేరుతోటి వరంగల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఒక 2 laptops పెట్టుకొని ఇలాంటి వీడియోస్ కానీ కొన్ని MS Word కొన్ని ఇలాంటివి డౌన్లోడ్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మీరు ఎవరైనా అలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ గెట్ ద గ్రిప్ ఆన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. మనకి రాకుండా మనం వేరే వాళ్ళకి చెప్పకూడదు. ఫస్ట్ పాయింట్, మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చూడాలి. అంటే ఇప్పుడు మిమ్మల్ని యాటమ్ చూడమని చెప్పట్లేదు. ఆ వీడియోస్, ఆ రీసెర్చ్ టాపిక్స్ చూడండి. మీరు 100 నేర్చుకుని ఒక 60% 70% షేర్ చేయండి. మీకు కాన్ఫిడెంట్ ఉన్న దాంట్లో మళ్ళీ వాళ్ళు మీరు చెడగొట్టకూడదు. ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ మీరు బ్రౌజ్ చేయడం నేర్పించారనుకోండి, దే మే మైగ్రేట్ టు సమ్ అదర్ స్టఫ్. మీరు వీడియోస్ డైరెక్ట్గా మీరు ఇచ్చేయండి. వాళ్ళకి ఒక 1 hour సెషన్ పెట్టండి. మీ ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి స్కూల్ స్టూడెంట్స్ మొత్తానికి ఒక 1 hour ఆ వీడియోస్ ఫ్రీగా చూపించండి. అర్థమైందా? ఆర్ గెటింగ్ మై పాయింట్? ఓకే. సో ఫ్రెండ్స్, academia.edu and watch some topics on various howstuffworks.comలో చూడండి. అండ్ రేపు ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా ఎక్కువ చూస్తాం మనం. అండ్ చిన్నపిల్లల కోసం ఇంకొక ఇంపార్టెంట్ వెబ్సైట్ khanacademy.org. మస్ట్ అండ్ షుడ్. ఇది మస్ట్ అండ్ షుడ్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ లెస్ దెన్ 12th standard. khanacademy.org. khanacademy.org. ఇది కూడా మన ఇండియన్ ఖానా అకాడమీ కాదు, ఖాన్ అకాడమీ. ఓకే, khanacademy.org. ఇది కూడా ఇండియన్ స్టార్ట్ చేసింది, బిల్ గేట్స్ ఫండ్ చేస్తున్న ఒక గొప్ప వెబ్సైట్ khanacademy.org. 12th class స్టూడెంట్స్ వరకు వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద, ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద ఆల్రెడీ thousands of videos ఆర్ రెడీలీ అవైలబుల్. ఓకేనా? ఈ వీడియోస్ బ్రౌజ్ చేయండి. రేపు మీ హార్డ్ డిస్క్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ వీడియోస్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో, you can come tomorrow, you can collect it. And sir, any last 2 questions? మీరు మర్చిపోకుండా ఈరోజు ఇంటికి వెళ్ళి ఒక 2 pagesకి సబ్స్క్రైబ్ అవ్వాలి. facebook.com/gampa.in ఈరోజే సబ్స్క్రైబ్ అవ్వాలి. ఆ పైన లైక్ క్లిక్ చేశాక టాప్లో గెట్ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. గెట్ నోటిఫికేషన్స్ ఎంతమందికి తెలుసు? గెట్ నోటిఫికేషన్స్. గెట్ నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేయండి. రేపు పొద్దున ఏదైనా షేర్ చేశారనుకోండి, మీకు టాప్లో నోటిఫై అయిపోతుంది స్టేటస్లో. ఓకే, లైక్ చేసి గెట్ నోటిఫికేషన్స్ మీద కూడా క్లిక్ చేయండి. gampa.in. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే నా పేజ్ ఇది, మీ ఇష్టం ఈ పేజ్ లైక్ చేస్తారో లేదో, బట్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ టాప్ పేజ్ని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, ఎనీ లాస్ట్ క్వశ్చన్ సార్? ఎస్, సారీ, కామర్స్కి సంబంధించింది. కామర్స్ సంబంధించిన కూడా సేమ్ ఉన్నాయి. OCWలో కామర్స్ సంబంధించిన ఉన్నాయి, MBAకి సంబంధించిన ఉన్నాయి, మార్కెటింగ్ సంబంధించిన ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఓకే, ఈరోజు సర్చ్ చేయండి. OCWలో 30,000 కోర్సెస్ ఉన్నాయి, అందులో నేర్చుకోండి అవి. రేపు నాకు చెప్పండి ఏదైనా ఫెయిల్ అయితే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఆఫ్లైన్లో తీసుకుంటాను మీ క్వశ్చన్, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. చెప్పండి మీ క్వశ్చన్. మొబైల్ నెంబర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. నాది కస్టమర్ కేర్ అయిపోయింది నా మొబైల్.
సీరియస్లీ నా మొబైల్ కస్టమర్ కేర్ అయిపోయింది. 4 o'clockకి కూడా కాల్స్ చేసి సార్ ఆండ్రాయిడ్ మొబైల్ని ఎలా హ్యాక్ చేయాలి సార్ అనే క్వశ్చన్. సీరియస్లీ నేను పడుకునే టైంకి మొబైల్ నెంబర్ వద్దు, ఎమర్జెన్సీ అయితే మాత్రం ఈమెయిల్ చేయండి, ఎమర్జెన్సీ. రేపు మీకు గూగుల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డాక్స్ ఇస్తాను. గూగుల్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఒక GOOGLE.com అన్నది తెలిస్తే ఎవరి మీద దేనికి డిపెండ్ అవ్వక్కర్లేదు. బీ ఇండిపెండెంట్. బ్రెయిన్లోకి వెళ్ళిందా? బీ ఇండిపెండెంట్. ఎమర్జెన్సీ అయితే మెయిల్ చేయండి, ఆ క్వశ్చన్ చూసి గూగుల్ అనో లేకపోతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you, Satish. And tomorrow also.